సీఎం గారు మాట్లాడిన మాటల్ని మనం ఎట్లా చూసుకుంటే అట్లా జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆయన ప్రజావేదిక పైన అంటే ఒక పబ్లిక్ మీటింగ్లో బ్యూరోక్రసీ పనిచేస్తలేదు, అధికారులు ఇట్లున్నారని ఆయన ఆరోపణ పూరితంగా చెప్పలేదు. ఆయన అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్లు వాళ్ళందరూ ఉన్నప్పుడు వారి యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో వాళ్ళు ఎట్లా పనిచేస్తుండే, దాన్ని ఇప్పుడున్నటువంటి అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు, ఎట్లా మారిపోయినారు, వారు రూపాంతరం చెందినటువంటి విధానాన్ని మాత్రమే వారు చెప్పడం ద్వారా దాని కంటిన్యూషన్ లో వాళ్ళు ఏమన్నారంటే ఇట్లాంటి విధుల్లో ఇట్లాంటి నిర్వహణలో మీరు పనిచేసినటువంటి వాళ్ళు మీ అనుభవాలను మీ రిటైర్డ్ జడ్జిలను, రిటైర్డ్ ఐఏఎస్లను మీతో క్రోడీకరించి మీతో ఒక కమిటీ వేస్తాము, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు మీరు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వారితో మనం పని చేయించుకోవాలని అన్నారు. కానీ వారి ఉద్దేశం ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కొంత పని చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ గతంలో అది క్రియేట్ చేసింది ప్రజాప్రతినిధులు, మంత్రులు వీళ్ళే అని రెహమాన్ గారు కూడా చెప్పారు. ఎస్ మేడం, కరెక్ట్. నేను దానికి ఏమి లేదు, మేము రాజకీయ నాయకులు మేము సచిలులము అన్నట్లు నేనేం మాట్లాడతలేను. నేనేమంటున్నా అంటే కొన్ని విషయాల వల్ల అంటే 10 సంవత్సరాలుగా గతంలో జరిగినటువంటి కొన్ని సందర్భాల విషయంలో సార్ చెప్పినట్టు అన్న చెప్పినట్టు కూడా ఏంటంటే అధికారులు ఏమైపోయినారంటే అరే మనం ఏదో పెద్ద అంటే బాగా రాత్రి బావులు కష్టపడి చదువుకొని దేశానికి ఏదో సేవ చేద్దామని వచ్చినాము, కానీ ఇక్కడ చూస్తే ఏం లేదు, ఈ అంగుటిగాడి చెప్పిన దానికి మనం తలొగ్గి పనిచేయాల్సి వస్తుంది, వీనికి తలా తెలియదు తోకా తెలియదు, వాడు ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది అనే పరిస్థితుల్లో వాళ్ళు కూడా కొంత నిస్పృహలకు లోనైనటువంటి సందర్భాలను అప్పటి రాజకీయ నాయకులు కల్పించినారు మేడం. కాబట్టి దాని దగ్గర నుంచి ఈ రోజు మనము అక్కడి నుంచి జరిగిపోయింది, అయిపోయింది. వాళ్ళని మనం మార్చి వాళ్ళను మెమోలు ఇష్యూ చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని లేకపోతే వాళ్ళ సర్వీస్ని మనము బ్లాక్ స్పాట్ చేయవసరం లేదు. ఒక చిన్న మాట మీరు పని చేయండి, ప్రజల్లోకి రండి అని ఒక చిన్న కాషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమి అల్లాటప్పగా చదువుకొని వచ్చిన వాళ్ళు గారు, వాళ్ళు ఐఏఎస్లు, వాళ్ళు ఆ మాత్రం ఆలోచన చేయగలరు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సీనియర్ ఐఏఎస్ అధికారుల ముందర మీరు పని చేయాలి, మీరు ఏసీ గదుల్లోనే ఉంటున్నారు అంటే ఆ వ్యాఖ్యల తీవ్రతరం ఏందో అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టే వారు చాలా సున్నితంగా మాట అని చెప్పినారు. మేడం ఒక్క మాట చెప్తా, నేను రేవంత్ అన్న వర్కింగ్ స్టైల్ ఆఫ్ లా నేను కొంత వారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు వారితో చాలా దగ్గరగా పనిచేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. రేవంత్ అన్న ఇది అదే ప్రతిదీ చూస్తాడు, గమనిస్తాడు, కానీ చూడనట్టు వదిలేస్తాడు. సో ఈ సంవత్సరన్నర కాలము ఐ థింక్ ఆయన అదే చేసినారు. ఆయన ఇప్పుడు కొంచెం మైండ్ మేడప్ చేసుకున్నట్టున్నారు. రేవంత్ అన్న ఎప్పుడైనా ఏదైనా సరే ఒక్కసారి మైండ్ మేడప్ చేసుకున్నప్పుడు చాలా స్వీట్ గా చాలా సున్నితంగా ఒక కాషన్ ఇస్తాడు. దానికి అర్థం చేసుకొని తీరు మార్చుకుంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. అర్థం చేసుకోకుండా మొండికెళ్తే కూడా లైఫ్ చేంజ్ అవుతుంది. రెండిటికి చేంజ్ అవుతుంది. అయితేనేమో సుభిక్షం బాగుంటది, లేదు అంటే దానికి వాళ్ళ జీవితాలు వాళ్ళకే ప్రశ్న. అఫ్ కోర్స్ ఇది కాషన్ అని చెప్పాలి. స్వీట్ వార్నింగ్ ఇస్ అ రాంగ్ వర్డ్. సో కాషన్. ఇక్కడ కరెంట్ ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అన్నది కాషన్, ఆడ కరెంట్ ఉంది జాగ్రత్త అనేది స్వీట్ వార్నింగ్. ఇట్స్ నాట్ ఎ స్వీట్ వార్నింగ్, ఇట్స్ అ కాషన్. అయితే మేడం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కారణ జన్ముడు, ఈ తెలంగాణ రాష్ట్ర జాతిపిత అని చుట్టూన్న వాళ్ళ భజన చేయడం వల్ల ఎక్కడ ఉండదు మేడం, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. ఈరోజు వారు లేరు కాబట్టి వారి గురించి ఎక్కువ ప్రస్తావించట్లేను. ఒకటే వర్డ్ చెప్తా, ఏ పార్టీలో ఉండదు ఆ పార్టీలో ఎక్కడన్నా చూసినారా మేడం ఈయన జాతిపిత, ఈయన కారణ జన్ముడు అని ఏ పార్టీలో అనడం విన్నారా? నాకు తెలిసి నరేంద్ర మోడీ గారు, ఎన్టీ రామారావు అదే చెప్పుకున్నాడు, నరేంద్ర మోడీ కూడా నేను స్వయంగా చెప్పుకున్నారు కానీ చుట్టూ ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు గురించి మొత్తం టీవీలో ఒక సాంగ్ టెలికాస్ట్ చేశారు జగన్. అదే మేడం నేను ఏమంటున్నా అంటే ఆ లెవెల్ వెళ్ళిన తర్వాత పడిపోవడమేనండి. అదే నా కంటిన్యూషన్ అదే ఉండే. సో ఇట్లా చుట్టూ భజన చేసే వాళ్ళు చేరేసరికి ఐఏఎస్ అధికారులకు కూడా వాళ్ళకి మింగుడు పడలేదు. అటువంటి సమయంలో ఏపీకి చెందినటువంటి ఏపీ క్యాడర్ కి చెందినటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ఎంతో మంది సీనియర్ అధికారులు, ఎంతో మంది ఐఏఎస్లు, అనుభవం కలిగినటువంటి వాళ్ళు, అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కేవలం తనకు, తన కుటుంబానికి, తన వర్గానికి, తన ప్రాంతానికి అంటే బీహార్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మాకు అన్యాయుడు, మాకు మిత్రుడు, మాకు శ్రేయోభిలాషుడు, మా ఆత్మబంధు అని
పేరు మెన్షన్ చేయలేదు సార్ చెప్పవచ్చు. చెప్పండి, ఏం కాదు, ఇంకేం సోమేష్ కుమార్ గారిని ఐఏఎస్ గా ఆ పదవిలో కూర్చోబెట్టి వారు ఓన్లీ చీఫ్ సెక్రటరీ కాదు మేడం, చీఫ్ సెక్రటరీతో పాటు 5-6 శాఖలకు వారే హెచ్ఓడి. ఎప్పుడు వారు ఇవి అన్ని రివ్యూ తీసుకోవాలి, ఎప్పుడు దీన్ని ఎగ్జిక్యూటివ్ బాడీలో చర్చ చేయాలి. అంటే తలకు మించిన భారం కూడా తలకు మించిన భారంతో పాటు అవసరం లేని పని. ఎంతో మంది ఐఏఎస్లు ఉన్నాగా ఆ అన్ని శాఖలకు, అది కూడా ముఖ్యమైన శాఖలకు వారే ఎందుకు హెచ్ఓడి ఉండాలి? వేరే వాళ్ళకి మీరు ఎందుకు అవకాశం కల్పించలేదు? సో ఇట్లాంటి సందర్భాల వల్ల చాలా మంది ఐఏఎస్లు కూడా నిరుత్సాహానికి లోనైపోయారు, మనం పనిచేయాల్సిన అవసరం లేదని. ఇట్లాంటి సందర్భంలో నిరుత్సాహానికి గురై చాలా మంది సీఎం రేవంత్ రెడ్డికి బొకేలు ఇవ్వలేదు, అందుకే సీఎం రేవంత్ రెడ్డి కొంతమందిని టార్గెట్ చేస్తున్నాడు, ఇలా కూడా ఉన్నాయి మాటలు. మేడం ఒకవేళ టార్గెట్ అంటే నిన్న ముఖ్యమంత్రి గారు స్ట్రైట్ గా గతంలో పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డిని ఎక్కడా కూడా భయపడకుండా ఆయన్నే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అధికారులు దొంగలు వీళ్ళు తప్పులు చేశారు ఇయ్యాలటి వరకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు, కానీ మార్చారు కదా, మార్చలేదు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గురించి చెప్తారు రాసుకుని. అయితే టార్గెట్ చేసి ఉంటే ప్రభాకర్ రావు గారి గురించి నేరుగా పేరు పెట్టి చెప్పారు. కానీ ఇక్కడ ఎవరిని టార్గెట్ చేయాలి, వ్యవస్థలో ఓవరాల్ వ్యూ చెప్పినారు అంతే. అయితే ఇట్లాంటి సందర్భాలు ఉన్నప్పుడు అరవింద్ కుమార్ లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు ఇట్లా టచ్ చేస్తే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు. అవునండి, నేను అదే అంటున్నా, అంటే వాళ్ళని టచ్ చేస్తే వేల కోట్ల ఆస్తులు, వేల కోట్ల అక్రమ ఆస్తులు. చెప్తున్న దాంట్లో కంటిన్యూషన్ ఏంటంటే బ్యూరోక్రాట్స్ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు రెహమాన్ గారు నేను ఒక మాట చెప్తాను, అప్పట్లో ట్రాన్స్ఫర్స్ అంటే ఒక అచీవ్మెంట్ గా ఫీల్ అయ్యేవారు, ఇప్పుడు ప్రమోషన్స్ ని అచీవ్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే నిజానికి ఒక మంచి చర్చ, ఒక మంచి మెసేజ్ కూడా వెళ్ళాలి, వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో చాలా చిన్న స్థాయి అధికారులు కూడా ఆ పని చేయడానికి ఇష్టపడరు, కానీ పైనుంచి ఆదేశాలు వచ్చినాయని సిరిసిల్ల జిల్లాలో ఒక ఎస్పీ నేరెళ్ళ బాధితుల్ని 3rd డిగ్రీ ఇచ్చిండండి. సంసారాల జీవితం లేకుండా పనికి రాకుండా వాళ్ళను, అంటే ప్రభువుల దీన్ని పొందడానికి, ఆశీస్సులు పొందడానికి ఆయన కూర్చొని మరీ 3rd డిగ్రీ ఇచ్చాడు. ఇది ఎంత అన్యాయం అండి. 3rd డిగ్రీ అనేది నిజానికి ఒక సిన్సియర్ ఎస్హెచ్ఓ ఉంటే అది అలా కాదండి. ఇంటరాగేషన్, ఇన్వెస్టిగేషన్ అనేది కూర్చొని విచారణ చేయాలి. నిజానికి వాళ్ళు నేరస్తులు కాదు, అక్కడ ఉన్నటువంటి ఇసుకను అక్రమంగా తరలించడానికి వ్యతిరేకించినటువంటి అట్టడుగు వర్గానికి చెందినటువంటి నిమ్న కులాలు మీరు ఏదైతే అంటారో దళిత వర్గానికి చెందినటువంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి 3rd డిగ్రీ ప్రయోగించి జీవితంలో ఎందుకు పనికి రాకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూర్చొని చేసినాడు. ఇది ఆయన స్థాయికి తగదండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆయన స్థాయికి తగదు. అంటే ఇక నుంచి అయినా అధికారులు మీ స్థాయికి తగ్గట్టుగా మీరు వ్యవహరించండి, ఏదైనా ఉంటే బాగుంటుంది, వ్యవహరించండి. అంటే మీరు వాళ్ళ దీన్ని పొందడానికి, వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ప్రభుత్వాలు వస్తాయి పోతాయండి. ఇప్పుడున్న ప్రభుత్వానికైనా వీళ్ళు ఏదైనా అక్రమంగా ఏదైనా, కానీ కావాల్సిన ప్రమోషన్స్, కావాల్సిన సంపాదన, అక్రమ సంపాదన రాదు కదా.